హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. ఈరోజు నేనైతే పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అలాగే టమాటా మొక్కలు ఎలా గ్రో చేసుకోవాలో చూపించిపోతున్నాను. దీనికోసం నేనైతే ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదా, అవి అలాగే క్యాప్సికంలో గింజలు కూడా రెండు కూడా పక్క పక్కనే వేసేసాను. మొక్కలు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి. మనకి ఇక్కడ ఒక వారం రోజులకి మొక్కలు అనేవి వచ్చినాయి. కాకపోతే మనం వేసిన ఒక సైడ్ మాత్రమే వచ్చినాయి. అవి కూడా పచ్చిమిర్చి మొత్తం అన్నీ వచ్చినాయి, కానీ క్యాప్సికమ్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మొక్కల్ని అలాగే టమాటా కూడా చూసారు కదా, ఇక్కడ టమాటా మొక్కలు అయితే టమాటాలో సీడ్స్ తీసి డైరెక్ట్గా వేసేసి పైన కొంచెం మట్టి జల్లితే మొక్కలు అనేవి వచ్చేసినాయి. ఈ మొక్కలు ట్రాన్స్ఫర్ చేసే ముందు మట్టిలో మొత్తం ఫుల్గా వాటర్ పోస్తే మనకి మొక్కలు అనేవి వేర్లు అనేవి విడిపోకుండా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఈ టమాటా మొక్కలన్నీ కలిపి గుజ్జుగా చేసి ఇలా ఒకే చోట అయితే పెట్టాను. అలాగే పచ్చిమిర్చి మొక్కలు కూడా జాయిగా తీసుకోవాలి. పచ్చిమిర్చి మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇలా ఏ మొక్కలైనా కానీ చిన్నగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఫుల్గా వాటర్ పోసి తీయడం వల్ల కింద వేర్లు అనేవి సెపరేట్ అయిపోకుండా ఉంటాయి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చాలా మొక్కలు అయితే వచ్చినాయి కదా, సో నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒకే పాట్లో సెపరేట్గా 4 పార్ట్స్ కింద వేసాను. ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనం మొక్కలు అనేవి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొంచెం ఎదిగేటప్పటికి ఇవన్నీ బ్రాంచెస్ కింద సెపరేట్గా ఉంటాయి. ఇలా సెపరేట్ చేసిన వాటిని డైలీ వాటర్ పోస్తూ ఉంటే మనకి గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది. పచ్చిమిర్చి మొక్కలు అయితే అన్నీ బ్రతికినాయండి. కాకపోతే టమాటా మొక్కలు ఒక 1 వీక్కి వర్షం ఎక్కువైపోయి మొత్తం అన్నీ కూడా చచ్చిపోయినాయి. పచ్చిమిర్చి మొక్కలు కూడా వర్షంకి ఎక్కువైపోయి కొన్ని పడిపోతున్నాయి అని చెప్పి వీటిని ఇంకా పక్కన పెట్టేశాను. మేబీ ఇంత చిన్నగా ఉన్నప్పుడు డైరెక్ట్ వర్షంలో పెట్టకూడదు అనుకుంటా. పచ్చిమిర్చి మొక్కలు అయితే సక్సెస్ అయినాయి, కానీ క్యాప్సికమ్ ఎందుకు మొక్కలు రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.